మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మురళి గారు, మీ లైఫ్లో మీరు పడిన కష్టం అంటూ ఏమి లేదు. బాగా అన్ని కష్టాలు చూశారు మీరు. కొండా మురళి గారు అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక బ్రాండ్ అంతే. ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అది మంచి చేసి క్రియేట్ చేసుకున్నారు, లేకపోతే ఎదిరించి క్రియేట్ చేసుకున్నారు కొంత. బట్ మీ లైఫ్లో మర్చిపోలేదు అంటే మీ మీద ఫైరింగ్. ఎస్ సార్, ఆ రోజు సంఘటన అసలు ఏంటి సార్? ఎలా జరిగింది? ఎలా తప్పించుకోగలిగారు అసలు మీరు? నాకు అంతకుముందే ప్రాక్టీస్ వచ్చు. నాకు రివాల్వర్ లైసెన్స్ ఉండే 83లో నేను లైసెన్స్ తీసుకున్నాను. ఓకే. నేను ఎప్పుడైతే సారా కాంట్రాక్ట్ పట్టినో, సారా కాంట్రాక్ట్ కూడా నర్మేట, తరి, ఉప్పుల అంతా నక్సలైట్ల ఏరియా. ఎవడు పట్టలే. నేను 13,000కే పట్టుకున్నా. మంత్లీ 13,000 పేమెంట్, 3 మండలాలు. అయితే ఎప్పుడైతే దయాకర్రావు నుంచి విడిపోయిండో తర్వాత లైసెన్స్కి అప్లై చేసి లైసెన్స్ తీసుకొని స్టార్ట్ చేసాడు. అప్పటి నుంచి ప్రాబ్లంలు ఏవి వచ్చినా కూడా నా దగ్గరికి వస్తారు. నేను అందరికి ఒక నమ్మకం ఏంటంటే, కొండమూరి మాట ఇస్తే తప్పడు. ఓకే. నన్ను పైసలు అడిగారు ఎవరు. ఓకే. ఒక మాటి అని అడుగుతా అంటారు. ఓకే. ఇక మాట ఇస్తా అనుకో, బెడపోయినా పర్వాలేదు, తాకట్టు పెట్టైనా చేస్తాడు. ఓకే. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. విమల అని ఆయన పేరేంటన్నా, ఆయన వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? మన విమల కూడా కాదు, అమ్మాయి పేరు. ఏదో సినిమాలో ఆయన పాట యూజ్ చేసుకున్నందుకు పైసలు తీసుకున్నాడు అన్న ఆయన. ISRCPలో పాటలు రాసుకుంటా ఉంది, ఆమె పేరు ఏమో ఉంది. వాళ్ళ కొడుకుకి రిఫండ్ అన్నట్టు. ఓకే. ఆ అబ్బాయిని తీసుకొని మన దగ్గరకు వచ్చింది, ఇంటి దగ్గరికి. అన్న, నా కొడుకు ఆపరేషన్ చేపియాలి. ఆమె ఆల్రెడీ అంతకుముందు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అది పెట్టారు కదా ఆపరేషన్. వాళ్ళు ఏంటంటే 100% సక్సెస్ అయిన వాటికి ఆటోమేటిక్గా గవర్నమెంటే చేస్తుంది. వాళ్ళు కాదు, ఈ బాబుకు సక్సెస్ కాదు అని ఆమెకి చెప్పారు. చెప్పినాక కూడా ఈయనను వచ్చి కలిసింది. అంటే ఇట్లా చేపియాలన్న అంటే దాన్నే ఉంది, చేపిచ్చేస్తారు అని చెప్పిన అన్ని లోపలికి వచ్చి ఇట్లా పాపం దానికోసం వచ్చింది, ఇట్లా చెప్పిన అని అన్నాడు. అంటే దానికి ఎంత అవుతుందో ఆపరేషన్కి మీకు తెలుసా అని అన్న. ఏమన్నది, 1,00,000, 1,50,000 అవుతుంది అన్న. 8 లక్షలు అవుతాయి అని చెప్పిన నేను. అది ఎన్ని సంవత్సరాల క్రితం? 20 సంవత్సరాల, 15 సంవత్సరాల క్రితం. 8 లక్షలు అవుతాయా అని అన్నాడు. అంటే అవును అని. ఇక మరి ఏం చేయాలో, మాట ఇచ్చినాం కదా అని. ఇంతకు 8 లక్షలు ఖర్చు పెట్టి చేపిస్తే ఫెయిల్ అయింది ఆపరేషన్. అది సక్సెస్ కాదు అని ఆ పిల్లకి తెలుసు. ఆ పైసలు ఆ పిల్లోడి పేరు మీద వేసినా ఉండేటివి. అన్నందుకు ఆ మాటకు ఇచ్చేసిండు. 8 లక్షలు ఇచ్చి ఆపరేషన్ చేయించిండు. అట్లనే ఇస్తాడండి. ఈయన మైక్ పట్టుకున్నాడంటే వంగపండు వాళ్ళ కూతురు ఆమె. సో ఎవరైనా మాట ఇచ్చారంటే ఇంకా వెనక తగ్గాడు. ఆస్తమైనా సరే చేయాల్సి. అది ఇప్పుడు కూడా అంతే అన్న కదన్నా. ఇప్పుడు అంత మంచి పనులు చేసి, అంత మంచి కార్యక్రమాలు చేసి, డెవలప్మెంట్ వైజ్ కావచ్చు, ప్రజలు మంచి కోరుకునే వ్యక్తి కొండా మురళి గారు అంటే, ఎందుకు మీ మీద ఫైరింగ్ చేసి మిమ్మల్ని చంపేయాలని చూశారు అసలుకి? అంటే అప్పుడు నేను కూడా చాలా మర్డర్లో ఇన్వాల్వ్ అయినా. ఓకే. అందులో ఒకరు వీళ్ళు, వాళ్ళు జనశక్తి అని నాకు తెలియదు. వాళ్ళు జనశక్తి జిల్లా కమిటీ ప్రెసిడెంట్ అని నాకు తెలియదు. అప్పుడు నేను మావోయిస్ట్ పీపుల్స్ వార్ సపోర్టర్. వాళ్ళు చెప్పారు, వాళ్ళకు వీళ్ళకు పడది. వీళ్ళు కొంచెం పోలీస్ ఇన్ఫార్మర్లు జనశక్తి వాళ్ళు. వీళ్ళు వాళ్ళకు వీళ్ళకు పడదు. ఫైరింగ్ కూడా చేసుకున్నారు చాలాసార్లు. వాడిని కొట్టేయరా అంటే కొట్టేసిన నేను. బస్టాండ్లో, వరంగల్ బస్టాండ్లో సైలెన్సర్ పిస్టల్ పెట్టి మన వాళ్ళు పోయి కొట్టేసాను. ఆ తర్వాత తెలిసింది నాకు వాడు ఇంత పెద్ద టార్గెట్ చేసి వాళ్ళ రాష్ట్ర కమిటీ అది చేసి నన్ను చంపాలని రాము వచ్చిండు. ఎన్కౌంటర్ అయిపోయిండు మన మగోడు. ఈమె ఏనైనా నా దాంట్లో సీతక్క. ఓకే. అప్పుడు నన్ను చూసి చెట్టు కింద పోయి దాక్కునేది సీతక్క ఫిట్నెస్కు. అవును. అప్పుడు నేను చెప్పిన, వీళ్ళు ఎవరినైనా గుర్తుపడతాం అంటే ఎవరిని బట్ట అని చెప్పిన నేను. ఎందుకంటే దాని తర్వాత నేను అందరినీ చంపేసిన.
ఆ పరిస్థితిని కల్పించి ఎక్కడే అంటే ఇప్పుడు భారతంలో రామాయణంలో ఏం చెప్పారు అక్క, తనకు మించిన ధర్మం లేదు. ఇప్పుడు ఎక్కడైనా కూడా మనల్ని రక్షించాలి, మన మీదకి మనల్ని చావు వస్తుంది అంటే ఎదుటి వాళ్ళని చంపమనే భారతంలో కానీ రామాయణంలో కానీ మనం ఎన్ని రౌండ్లు ఫైరింగ్ చేశారు మీ మీద? 47 అన్న. 47. ఎన్ని అంటే bullets నేను వచ్చినాయి? 47లో బాడీలో అంటే నేను అప్పటికి జాకెట్ బుల్లెట్ ఈవెన్ మిలిటరీకి లేదు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. వీళ్ళ కజిన్ అమెరికాలో ఉంటే తెప్పించుకున్నాడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఎంత అయింది అప్పుడులో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మీకు? ఆయన ఫ్రీగానే పంపిండు. అప్పుడు వాళ్ళ 30 మన వాల్యూ 30,000 ఓకే. అప్పుడు ఇక అంత అమెరికన్ దాన్ని వాల్యూ అమెరికా నుంచి సో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా వేసుకున్నారు. జాకెట్ జాకెట్ వేసుకునే బయటకు వచ్చేది నేను. ఎప్పుడు రోజు బయటకు వచ్చిన? అయితే వాళ్ళు ఏం ఎవరికి చేశారు, తెలియదు, నేను లాల్చీ చేస్తా కాబట్టి ఓకే ఇది పెట్టుకుంటా కాబట్టి ఇది బుల్లెట్ ప్రూఫ్ అని ఎవరికి తెలియదు. ఓకే. అందరికీ కామన్గానే అవపడేది అది. వాళ్ళు ఫైరింగ్ చేస్తా పోయినరు. వాళ్ళు బాడీకి కొడతా పోయినరు అన్న, బాడీకి ఇక్కడ వెనక కొడతా ఎక్కడ కొట్టినా ఆయనకి తగులుతలేదు. తగులుతలేకపోతే నేనేం చేసిన, నా వెపను బండ్లు ఉండిపోయింది, డ్రైవర్ పారిపోయాడు. అంబాసిడర్ కారు ఉండే నాకు, పారిపోయాడు వాడు. నేను వాళ్ళది గుంజుకొని వెంటనే ఫైర్ చేసిన. ఒకటి చచ్చిపోయాడు, ఒకటికి కాలుకి దెబ్బ తగిలింది. ఒకరికి కాలుకు దెబ్బ తగిలింది. నేను పడిపోతలేడు. నేను ఎక్స్పర్ట్ ఫైర్ చేస్తా, ఇప్పుడు కూడా బాగా కొడతా నేను. అయితే వాళ్ళల్లో వాడు ఏమైందంటే కింద పడ్డాడు ఎవడైతున్నాడో వాడు ఈ దెబ్బ తినున్నాడు, ఒకడు చచ్చిపోయి ఉన్నాడు. ఈయన ఎన్ని కొట్టినా పడతలేడు. ఇంకా వాడు అరవడం స్టార్ట్ చేసిండట, అరే వాడు రావట్రా మనల్ని చంపుతాడు, మనం బోదాం పాండి. వాడు యాగం 47 రౌండ్లు కూడా బాడీకే కాల్చారు. బాడీ కంటే ఇక ఆయన ఇట్లా ఇట్లా అంటా ఉంటే రిస్ట్లలో కూడా ఇంట్లో నుంచి లోపలికి పోయింది. ఒక రిస్ట్ లో ఉంటది అన్న. ఇప్పుడు ఒక రిస్ట్ లో ఉందా? లేదన్నా, ఇక్కడ ఉంటది. ఈ రిస్ట్ లో ఉంటది, రైట్ రిస్ట్ లో ఉంటది. ఇక్కడ ఒకటి ఉంటది, ఇక్కడ చిన్న మెదడు దగ్గర ఒకటి ఉంటది, ఇక్కడ ఒకటి వచ్చి ఉండే. ఇక్కడ నుంచి కొడితే నాకు ఇటు వచ్చింది. ఏ నరువుకు తగ్గకుండా అదృష్టం కొద్ది అటు నుంచి వచ్చి అంటే కింద పడిపోయినాక లాస్ట్ ఫైరింగ్ అన్నట్టు ఏం చేసిండు వాడు. అది కొట్టినాక ఏం చేసిండంటే కాలు నా మీద పెట్టి చాలా స్పీచ్ ఇచ్చిండు. చూస్తా ఉన్నా, అప్పటికి ఇది దెబ్బతిని ఉన్నది కన్ను నుంచి మొత్తం కారుతున్నది. ఇక మొత్తం బాడీ అంతా బ్లడ్ అయిపోయింది. వైట్ డ్రెస్ అన్న, వైట్ లాల్చి పైజామా, మొత్తం కింద అన్ని కలర్ ముగ్గుల పోటీల కన్నా వచ్చిండు ఆ రోజు. 26 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇదొక్కటి తీసేసిండ్రు అన్న. తీసేసారా? 4 ఉన్నాయి. ఇదొక్కటి మాత్రం ఇట్లా పాయింటెడ్ గా ఉండే, ఇట్లా గుచ్చుతా ఉండే, పడుకోవడానికి ఇబ్బంది ఉండే, అది తీసేసిండు. మిగిలినవి తీసేయమంటే ఎందుకు ఫారెన్ బాడీస్ కి ఇబ్బంది అవుతుంది, బాడీలో ఏమి ఇబ్బంది కదా, నరువు సిస్టమ్ లాబట్టి కూర్చున్నాయి. ఓకే. అవి మీకు అవి ఐరన్ కాదు కదా, లెడ్. అది లెడ్ మీకేం కాదు, తుప్పు పట్టుడు అటువంటిది ఏం చేయదు అది. కాబట్టి ఇప్పటికీ ఇబ్బంది ఏం లేదు నాకు. కాకపోతే ఎంఆర్ఐ ఇది 93 అనుకుంటా, 93లో 93లో 33 ఇయర్స్ 33 ఏం కాదా మీకు? దాని వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కాకపోతే ఈయనకి ఎంఆర్ఐ తీయడానికి లేదు. ఎంఆర్ఐ తీస్తే ఇందులోంచి అది చించుకొని బయటకు వచ్చేస్తుంది. అది గూస్తా ఉంటాయి నన్ను. ఇప్పుడు ఎంత సీరియస్ అయినా ఎంఆర్ఐ తీయడానికి లేదు. అందుకే ఇక్కడ ఉంది మీకు. ఇప్పుడు చిన్న మెదడు పక్కన ఉంటుంది ఇక్కడ, మీకు ఎక్స్రేలో కనిపిస్తుంది. ఎక్స్రేలు ఉన్నాయి, ఇప్పుడు లేవు. కానీ అక్కడ చిన్న మెదడులో ఒక బుల్లెట్ ఉంది, దాన్ని తాకి అట్నే పట్టుకొని ఉంది. అది కూడా ఎంత అదృష్టవంతులు మీరు అసలుకి. 33 సంవత్సరాలు 20 రోజులు చిన్న మెదడులో బుల్లెట్ ఉండి, అంటే బుల్లెట్ కూడా చిన్న మెదడు తాకుంది, పక్కనే టచ్ అయ్యే ఉంటది. అంటే ఎన్ని మంచి పనులు చేస్తే దేవుడు వరం ఇచ్చాడు మీకు. దాన ధర్మాలు నేను ఇప్పటికీ మా అమ్మ పేరు మీద ఎవడు అడిగినా కూడా వానికి చేస్తాను. మా అమ్మ ఇప్పుడు చెప్పాను కదా, ఇచ్చిన జాగాలన్నీ కూడా తల్లిదండ్రుల పేరు మీదనే. టెంపుల్స్ కు కన్స్ట్రక్షన్ కు డబ్బులు ఇచ్చినా కూడా తల్లిదండ్రుల పేరు మీదనే. దేనికి పేరు పెడతానంటే 1 నిమిషంలో ఇచ్చేస్తా వెంటనే. ఓకే.
నేను కూడా ఒక ఇల్లు కడదాం అనుకుంటున్నాను. అమ్మ నాన్న పేరు ఫోటోలు చూశాను బయట. అదే అడుగుతాను ఒక 1000 గజాలలో అమ్మ నాన్న పేరు బోర్డులు ముందే రెడీ చేపిస్తాను అన్న. ఓకే, ఓకేనా? ఐఫై డెఫినెట్ అన్న, నా వంతు సాయం నేను చేస్తా. 100% అన్న చేస్తాడు. ఆయన సో 1000 గజాలలో యాంకర్ రోషన్ కి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పేరు పెడుతున్నాను కాబట్టి ఇల్లు కట్టిస్తానని ఇల్లు మొత్తం కట్టిస్తాం కాదు, తన వంతు సహాయం నా వంతు సాయం చేస్తా, నా వంతు సాయం చేస్తా, నా వంతు సాయం చేస్తా. తన బిడ్డకే ఒక కోరిక ఉంది, ఇప్పుడు ఇంకా అదే తీర్చలేకపోతున్నాను బాధపడతాడు. దానికి ఏంటంటే పురాతన కాలం లాంటి ఇట్లా మన అదేమంటారు చతుర్శాల భవంతి అంటారు కదా, చుట్టూ మాకు ఉండేది, మా ఊర్లో అదే ఉండేది. ఇప్పుడు అది లేటెస్ట్ కదా, చాలా మంది అట్లా కట్టించుకుంటున్నారు కదా, దానికి అట్లా కట్టుకోవాలని కోరిక. ఈయనకేమో అచ్చి రాలేదు మనకు ఆ ఇల్లు వద్దు అని ఈయన అంటాడు. కానీ దానికి మా ఇంట్లోకి బేడీలు వేసుకున్నాను తీసుకుపోయిన ఆ ఇంట్లో అప్పుడు ఆ తర్వాత ఆ ఇంట్లో పడుకోలే నేను. ఇప్పుడు ఆ ఇల్లు బయటకు వదిలేసి మళ్ళా కాంపౌండ్ వేరే పెట్టి ఇల్లు కట్టుకున్నాం. మళ్ళీ జాగాంతో వదిలేసిన వేరే వాళ్ళకి ఇచ్చేసింది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకా కానీ ఎనలేని ప్రేమ సంపాదించుకుందాం మురళి అన్న, అది మాత్రం చెప్పగలం. చిన్న పిల్లోడిని అడిగినా కానీ మురళి గారు అంటే మీరు చెప్పేయన్ని బుల్లెట్లు సౌండ్లు అవన్నీ పక్కన పెడితే ఒక మంచి పేరు. ఇప్పుడు ఇప్పటికెప్పుడన్నా మేము అవుట్ ఆఫ్ కంట్రీస్కి పోతాం కదన్నా, ఎవరో ఒక పిల్లోడు వస్తాడు, గబుక్కున కాలు మొక్కుతాడు, మొక్కినాక ఎవరు బాబు నువ్వు అంటాడు. అంటే సార్ ఆ రోజు నేను మా సర్టిఫికేట్స్ కాలేజీలో డబ్బులు లేకపోతే ఇవ్వకపోతే మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారు సార్, ఆ 1,00,000 రూపాయలు తీసుకొని నా సర్టిఫికేట్స్ తీసుకొని నేను ఇక్కడ వచ్చి చదువుకున్నాను సార్. వరంగల్లో ఏ కాలేజీకి ఫోన్ చేసినా ఏ హాస్పిటల్ ఫోన్ చేసినా నేను చెప్తే వెంటనే తక్కువ చేస్తారన్న. ఇవాళ కూడా ఓకే, ఆ మర్యాద ఉంది, నాకు ఆ గౌరవం ఉంది. ఏ ఫుడ్ తీసుకుంటున్నారు? మనిషి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారన్న ఇప్పటికి కూడా. నాన్ వెజ్ మానేసిండ్రు, వెజ్ నేను నాన్ వెజ్ తక్కువ తింటానన్న, వెజిటేరియన్ ఇప్పుడు ఎక్కువ తింటున్నా, అందుకే మంచి కలర్ కూడా వచ్చారు. తక్కువ తింటున్నా. ఓకే, కాబట్టి ఆటోమేటిక్గా అన్ని పార్ట్స్ అదైపోయాయి, ఇవి కరెక్ట్ వర్కౌట్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు బయట కూడా అన్న మనం ఏది తినాలన్నా భయం అవుతుంది. మేము బయట తినన్నా, హోటల్ పోను ఇప్పటికి. హోటల్ ఇప్పుడు ఏంటి మీకు టైం పాస్ అంటే మనవడితో మనవరాలతో ఆడుకోవటం ఇదేనాక? పబ్లిక్తో ఉంటా కదన్నా అక్కడ. ఆడ రోజు నాకు 300 నుంచి 400 మంది ఉంటారు. ఆ పక్క భోజనాలు ఒక టెంట్ ఉంటుంది, ఆడ భోజనాలు పెట్టిస్తా వాళ్ళకి, నిత్యాన్నదానం భోజనాలు పెట్టిస్తాను. లేదు చికెనే. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.